సభకు నమస్కారం. ఎందుకంటే జూపల్లి కృష్ణారావు గారు అదే మాట చెప్పమన్నాడు, అందరు పేర్లు అర్థం చెప్పారు కాబట్టి. గౌరవనీయ మంత్రివర్యులు, మరి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా రైతు మహోత్సవానికి వచ్చిన రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. అన్న, నేను ఇక్కడ రాజకీయ నాయకుడిగా ఎమ్మెల్యేగా మాట్లాడటం కాదు, 2 నిమిషాలు మాట్లాడతాను. రైతు బిడ్డగా మాట్లాడతాను, రైతుగా మాట్లాడతాను. ఇక్కడ అన్న, నిజామాబాద్ జిల్లా మరియు ఇటు ఉత్తర తెలంగాణ ప్రాంతం, కొద్దిగా దక్షిణ తెలంగాణ ప్రాంతం, ఇక్కడ సుమారు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నామన్నా, ఇప్పటికే సుమారు వేలాది మంది చనిపోయారు. ఈ రోడ్ల మీద రైతులకు సరైన కల్లాలు లేక, స్టోరేజ్ లేక, ఇప్పుడు కూడా మేము వస్తుంటే ప్రతి రోడ్డు మీద, నిన్న కూడా 3 చనిపోయారు. ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణలో ఎక్కువ ఉందని బర్నింగ్ ఇష్యూ. నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, సుమారు నిన్న కూడా 3 చనిపోయారన్న ఆర్మూర్లో. మీరందరూ నాకు బాగా గౌరవనీయమైన రైతు నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు అంటే చాలా అభిమానం. ఎప్పుడు రైతుల తరపున రైతుల గురించి ఆలోచించే నాయకుడు. మీరు సీనియర్ నాయకులు అన్న, ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లు 30-40 ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు. ఏదో కనుగొనండి అన్న. అంటే ఈ రైతు వరి కుప్పలు తొందరగా మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి వచ్చి రైస్ మిల్స్ తొందర పోయేటట్లు, అప్పటి వరకు గ్రామాలల్లో వేలాది ఎకరాలు కబ్జాకు గురైనాయి. ప్రభుత్వం ఏదైనా ఒక యాక్షన్ తీసుకొని ఫలానా ఊర్లో ఒక 10 ఎకరాలు యాక్షన్ అయితే ఒక 5 ఎకరాల సామూహిక కల్లాలు, రైతు రోడ్ల మీదకి రాకుండా, బాణాలు పోకుండా, ఆ రోడ్డు మీద బైకులో సావకుండా. రెండోది, నిన్నాక మొన్న రెంజల్ వెళ్ళాను, 25 రోజుల నుంచి సంచులు నింపుకొని పెట్టుకున్నారు అక్కడ. ఇది నేను పోయిన సంవత్సరం కూడా గౌరవనీయ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు రివ్యూలో కూడా చెప్పాను అలా. తెలంగాణలో మొత్తం 11,769 గ్రామాలున్నాయి, 612 మండలాలు ఉన్నాయన్న. వరేసినప్పుడే కాంటలు ఎన్ని అవసరం, బ్యాగులు సంచులు ఎన్ని అవసరం, అవి అప్పుడే ప్రొక్యూర్ చేసి మండల్ వైజ్ గా అగ్రికల్చర్ ఆఫీసులో వీలైతే స్టోరేజ్ రూమ్స్ కట్టాను. రైతు కళ్ళం మీద, రోడ్డు మీద అట్లున్నప్పుడు కూడా సంచులు వస్తలేవు అన్న కొన్ని చోట్ల. దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. ఆ వైపు కొద్దిగా మీరు దయచేసి సీనియర్ నాయకులు, మా నిజామాబాద్ లో బాగా తీవ్రంగా ఉంది. మీరు ఏం చేస్తారు? సామూహిక కల్లాలు ఒకటి, రైతులకు